ఏంటి సుభద్ర, ఏమైంది? ఎందుకు కంగారుగా ఉన్నావు? నేను బీరువాలో పెట్టిన నగలు డబ్బులు కనిపించట్లేదండి. బీరువాలో పెట్టినవి ఎక్కడికి పోతాయి సుభద్ర? నువ్వు సరిగ్గా వెతికావా? రూమ్ అంతా వెతికానండి. ఎక్కడ డబ్బులు నగలు లేవు. ఏమైపోయాయో అర్థం కావట్లేదు. నాకర్థమైంది. అహల్య వెళుతూ వెళుతూ ఆ డబ్బు నగలు తీసుకెళ్లిపోయింది. తల్లిని బిడ్డని, భార్యని భర్తని వేరు చేసిందే కాక ఇప్పుడు అహల్య మీద దొంగతనం నేరం కూడా మోపుతున్నారా? దేవుడా! ఏం మాట్లాడుతున్నావు నాన్నమ్మా? అహల్యని దొంగతనం చేసింది అంటున్నావా? కట్టుబట్టలతో వెళ్లిపోవడానికి అదేవి కోటీశ్వరరాలి బిడ్డ కాదు కదరా. ఖర్చులకి డబ్బులు కావాలి కదా. అహల్య ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకుంది అంటే నువ్వు నమ్మలేదు కదా బామ్మర్ది. ఇప్పుడు చూడు, ఆస్తి దక్కదు అని తెలిసి అత్తయ్య నగలు దోచుకుని వెళ్ళిపోయింది. ఆపండి బావా. అహల్య డబ్బులు నగలు తీసుకెళ్లడం మీరు చూసారా? తను అలాంటిది కాదు. కన్న బిడ్డను, కట్టుకున్న భర్తను నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయింది. దాన్ని నువ్వు వెనకేసుకుని వస్తున్నావేంట్రా? అది దొంగే. ఆపు నాన్నమ్మా. అలా అనడానికి నీకు నోరెలా వస్తుంది? ఇంతకు ముందు నువ్వు అహల్యని ఇంటి నుంచి పంపించడానికి నువ్వు డబ్బులు ఇచ్చావు. అప్పుడు ఆ డబ్బులు తీసుకుందా? ఇంట్లోనే పెట్టేసి వెళ్ళింది కదా. ఇచ్చింది తక్కువైందనుకుంది. ఏమో ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడిందేమో. అవునరా, పెద్ద మొత్తం ఆశించొచ్చింది. చిన్న మొత్తంతో సరిపెట్టుకోలేదు కదా. అహల్య నీలాగా ఆశపడేది కాదక్కా. అహల్యకి డబ్బు మీద గాని ఆస్తి మీద గాని ఏ మాత్రం ఆశ లేదు. అది నీకు తెలుసు. ఆఖరికి సీమంతానికి అహల్యకి నేను పెట్టిన బంగారు గాజులు కూడా నువ్వు తీసుకున్నావు. తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా ఆ గాజులు నువ్వే ఉంచేసుకున్నావు. అంతెందుకు, నిన్న రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోతూ నాకొక లెటర్ రాసి పెట్టి వెళ్ళింది. ఆ లెటర్తో తనకి నేను కొనిచ్చిన స్మార్ట్ వాచ్, బంగారు గాజులు అన్ని ఇంట్లోనే పెట్టేసి వెళ్ళింది. అలాంటిది ఇంట్లో ఉన్న బంగారు గాజులు తీసుకెళ్తుందా? నాకేమైంది? నేనెక్కడున్నాను? ఎవరు మీరు? మీకేం కావాలి? నీ ప్రాణం కావాలి. నన్నెవరో కత్తులతో తరిమారు. ఆ తర్వాత నేను పరిగెడుతూ కింద పడ్డాను. తర్వాత ఏమైంది? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో? గౌతమ్ గారు నన్ను కాపాడారా? ఆయనే నన్ను కాపాడతారు. కానీ ఇది కొత్త రూమ్లా ఉందే. లేచావమ్మా? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? ఇదిగోమ్మా, మంచినీళ్ళు తాగు. ఎవరు మీరు? నేను ఎక్కడున్నాను? అసలు నాకు ఏమైంది? భయపడకమ్మా, నీకేం కాలేదు. నువ్విప్పుడు క్షేమంగా ఉన్నావు. ఇది ఎవరిల్లు? మీరెవరు? మా గురించి చెప్తానమ్మా. నిన్ను రోడ్డు మీద ఎవరో రౌడీలు తరుముతూ ఉంటే మా అబ్బాయి బెనర్జీ కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాడు. మీ అబ్బాయి నన్ను కాపాడా? అవునమ్మా. ఒక నిమిషం ఉండు, మా అబ్బాయిని పిలుస్తాను. బెనర్జీ! అహల్య, నీకు నా మీద నమ్మకం కలగాలని చెప్పి నిన్ను కాపాడాను. ఇప్పుడు నా మీద మరింత నమ్మకం కలిగేలా చేస్తాను.
మొదటిసారి నా మొహం చూడబోతున్నావు.